ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం ఆగస్ట్ 10 ప్రభుదినం. నేటి మన ధ్యాన లేఖనం యోహాను వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. వ్యాఖ్యాన అంశం ప్రాయశ్చిత్తము సత్య సంభవం, 2వ భాగం. వ్యాఖ్యాన అంశం ప్రాయశ్చిత్తము సత్య సంభవము, 2వ భాగం. వ్యాఖ్యానం: మనము క్రొత్త నిబంధన చూడగా మన ప్రభువు తన మరణాన్ని గూర్చి పలుమారు పదే పదే చెబుతున్నాడు. ఆయన సేవారంభంలో బాప్తిస్మమిచ్చి యోహాను ఆయనను పరిచయం చేస్తూ, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. అప్పటి నుండి ఆయన ఎందుకు వచ్చాడో పొరపాటు లేకుండా స్పష్టంగా చెప్పసాగాడు. అనేకులకు ప్రతిగా విమోచన గ్రహీధనంగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాను. మార్కు సువార్త 10:45. ఇంకా ఆయన చెప్పిన మాటల్లో కొన్ని ఉదహరిద్దాం. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగ ఎత్తానో అలాగే మనిషి కుమారుడు పైకెత్తబడలను. యోహాను సువార్త 3:14. నేనే గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. మనిషి కుమారుడు మనుషుల చేత అప్పగింపబడుచున్నాడు, వారు ఆయనను చంపెదరు. ఆయన చంపబడిన తరువాత 3వ దినమున ఆయన లేచును. మార్కు సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యుద్ధకు ఆకర్షించుకుందను. యోహాను సువార్త 12:32. ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. మత్తయి సువార్త 26:28 వచనం. పత్రికలలో క్రైస్తవ సిద్ధాంతం విశేషంగా బయలుపరచబడి ఉంది. క్రీస్తు ప్రాయశ్చిత్తాన్ని గూర్చి పత్రికల్లో చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను అని. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మనం ఆయన యందు దేవుని నీతి ఎగునట్లు పాపమెరుగని ఆయనను దేవుడు మన కోసం పాపముగా చేసెను అని 2వ కొరింథీ పత్రిక 5:21లో చూస్తున్నాం. క్రీస్తు మన కోసము శాపమై మనను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను అని గలతీ పత్రిక 3:14లో చూస్తున్నాం. మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల వలన మీరు స్వస్థత నొందిరి అని 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చెబుతోంది. క్రీస్తు మరణానికి సంబంధించిన కొన్ని వాక్యములు మాత్రమే చూచాం. ఇంకా అవన్నీ క్రీస్తు ప్రాయశ్చిత్త మరణాన్ని, బలి అర్పణని రుజువు చేస్తున్నాయి. నేడు మన ప్రభు దినం. మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్న మన ప్రభువును జ్ఞాపకం చేసుకొని ఆయనను ఆరాధించుదుముగాక. సహోదరుడు ఎం. డేవిడ్సన్. శుభములతో వందనాలు.